ఈనాడు ప్రపంచమునందు భగవత్ విశ్వాసము లేనటువంటి యొక్క వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు. కానీ భగవత్ విశ్వాసము లేకుండా బ్రతకడానికి ఒక్క క్షణమైనా కూడాను వీలుండదు. Today in the world we see a large number of people who have no faith in God. But in fact it's not possible for people to live even for one moment without faith in God. దేవుడనగా కేవలం ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపాన్ని ధరించి లోకములో అవతరించటమని కానీ లేక ఒక ప్రత్యేకమైనటువంటి శక్తితో ఒక ప్రదేశం నందు ప్రకాశిస్తున్నాడనేటువంటిది కానీ మనం భావించకూడదు. మన యొక్క హృదయ స్థానం నందు ఉన్నటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి భావ స్వరూపుడే భగవంతుడు. We should not be under the impression that God exists somewhere with a special shape and form. We should not also think that God is somewhere sitting and shining with special powers in his hand. What is contained in your heart as a clean thought, what is contained in your heart in the clean, true, this supreme consciousness in your heart, he is God and you cannot look for him elsewhere. అట్టి పవిత్రమైనటువంటి భావము లేనటువంటి హృదయము ఏ మానవునికి కూడాను ఉండకుండా పోదు. Such sacred heart is necessary for every person. There is no man who hasn't got such a sacred heart. కనుక అట్టి పవిత్రత ప్రతి ఒక్కరి హృదయం నందు కూడాను ఉన్నది కనుక తనను తాను విశ్వసించినప్పుడే భగవత్ విశ్వాసం అనేది కూడాను చెప్పడానికి వీలవుతుంది. Because such sacredness is present in the heart of every individual, one can say that it is only when one has confidence in himself, he has confidence and faith in God. తనను తాను విశ్వసించినటువంటి వాడే భగవత్ విశ్వాసమునకు పూనుకోడు. He who does not have faith in himself, it is he who will not undertake having faith in God. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను ప్రేమించుకుంటున్నాడు, తనను తాను విశ్వసిస్తున్నాడు, తనను తాను అనేక రకములుగా కూడాను ఉత్తమమైనటువంటి యొక్క స్థానంలో చెందాలని ఆశిస్తున్నాడు. Every man loves himself. Every man believes in himself. Every man has the ambition to go higher and higher himself. దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు కూడాను తనను తాను ప్రేమించుకునేటువంటి యొక్క దివ్య శక్తి తాను అనుభవిస్తుంటాడు. Even a man who does not have faith in God, he does have faith in himself and he enjoys having faith, having the strength by which to cultivate faith in himself. ఇది సహజమైనటువంటి భావములతోనే మన హృదయం నుంచి ఉప్పొంగుతుంటారు. This is something which is quite natural, which is automatic and it comes out surging from the depths of your heart. ప్రాపర్టీ ఒక్కటే, ప్రేమనే ప్రేమనే ప్రేమనే. కాబట్టి ఆ ప్రేమను మీకు ఎంతైనా నేను ఇస్తాను, కడపటి దేహమైనా మీకు ఇస్తాను. మీరు ఆనందంగా జీవించండి, ఆదర్శవంతులుగా బ్రతకండి. నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది. ఏది ఇచ్చినా నాకు ఆనందం కాదు, మీ ప్రేమనే నాకు ఆనందము, నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము. కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశీర్వదిస్తూ అందరూ ఈనాడు శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని, పవిత్రమైన జీవితాన్ని, దీర్ఘమైనటువంటి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని పొందుదురుగాక.